ఉమ్మడి కృష్ణా జిల్లాలో 1955లో ఏర్పాటైన నందిగామ నియోజకవర్గంలో 2014 వరకు ఒక్కసారి కూడా మహిళ గెలిచిన దాఖలాలు లేవు. 2014లో తండ్రి మరణంతో రాజకీయ అరంగేట్రం చేసిన తంగిరాల సౌమ్య 2014 ఉప ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా బరిలో నిలిచి 74,827 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. నందిగామ నియోజకవర్గం నుంచి గెలిచిన మొట్టమొదటి మహిళా ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టి చరిత్ర సృష్టించారు. 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన సౌమ్యకి కూటమి ప్రభుత్వ విప్ పదవి కట్టబెట్టింది. పార్టీలోనూ ప్రభుత్వంలోనూ పరపతి సంపాదించుకున్న సౌమ్య నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారా? వాచ్ ది స్టోరీ. కృష్ణా జిల్లాలో నందిగామ నియోజకవర్గం 1955లో ఏర్పాటైంది. కాంగ్రెస్ పార్టీకి వరుస విజయాలు అందించిన నందిగామ నియోజకవర్గం టీడీపీ ఆవిర్భావం తర్వాత ఆ పార్టీకి కంచుకోటగా మారిపోయింది. ఇక్కడ నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన వసంత నాగేశ్వరరావు విజయం సాధించి పసుపు జెండా ఎగరవేశారు. అప్పటి నుండి ప్రతి ఎన్నికల్లోనూ టీడీపీ జెండా ఎగిరింది. ఇక్కడ కమ్మ సామాజిక వర్గం ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. అందుకే రాజకీయ పార్టీలన్నీ ఆ సామాజిక వర్గం వారికే టికెట్లు కేటాయిస్తారు. అయితే 2004 వరకు జనరల్ స్థానంగా ఉన్న నందిగామ నియోజకవర్గం 2009 ఎన్నికల్లో ఎస్సీ రిజర్వ్డ్ స్థానంగా మారింది. దీంతో 2009 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా మాదిగ సామాజిక వర్గం నుంచి తంగిరాల ప్రభాకర్ రావు బరిలోకి దిగి విజయం సాధించి గెలుపు పరంపర కొనసాగించారు. 2014 ఎన్నికల్లో రెండోసారి ఎమ్మెల్యేగా గెలుపొందిన తంగిరాల ప్రభాకర్ రావు ప్రమాణ స్వీకారం చేయకముందే గుండెపోటుతో మరణించారు. దీనితో ఈ నియోజకవర్గంలో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఉప ఎన్నికల్లో టీడీపీ అధిష్టానం తంగిరాల ప్రభాకరరావు కుమార్తె తంగిరాల సౌమ్యకి టికెట్ కేటాయించింది. నందిగామలో జన్మించిన సౌమ్య బీటెక్ వరకు చదువుకున్నారు. తండ్రి రాజకీయ వారసురాలుగా రాజకీయ అరంగేట్రం చేసిన తంగిరాల సౌమ్య ఉప ఎన్నికల బరిలో నిలిచి 74,827 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. నందిగామ నియోజకవర్గంలో గెలిచిన మొట్టమొదటి మహిళా ఎమ్మెల్యేగా రికార్డు సృష్టించి అసెంబ్లీలో అడుగుపెట్టిన సౌమ్య 2014 టీడీపీ ప్రభుత్వంలో నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలకు పెద్దపీట వేశారనే టాక్ ఉంది. ఉన్నత విద్యావంతురాలైన తంగిరాల సౌమ్య నియోజకవర్గ ప్రజలతో కలిసిపోయినందుకు పెద్దగా సమయం కేటాయించలేదంటారు స్థానికులు. ఎమ్మెల్యేగా నియోజకవర్గంలో పర్యటిస్తూ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటారని టాక్ ఉంది. పేరుకు తగ్గట్టే సౌమ్యరాలుగా అందరితో కలిసిపోతారని స్థానికులంటుంటారు. అనతి కాలంలోనే నియోజకవర్గంపై పట్టు సాధించారని సౌమ్య అనుచరులు అంటున్నారు. దీనితో కంచుకోటగా ఉన్న నందిగామ టీడీపీకి తంగిరాల సౌమ్య రూపంలో బలమైన నేత దొరికారని నియోజకవర్గంలో టాక్ నడుస్తోంది. అందుకే 2019, 2024 ఎన్నికల్లో టీడీపీ అధిష్టానం తంగిరాల సౌమ్యకే టికెట్ కేటాయించింది. 2024 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి మొండితోక జగన్మోహన్ రావుపై 27,395 ఓట్ల మెజార్టీతో విజయం సాధించి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. రెండోసారి ఎమ్మెల్యే అయిన తంగిరాల సౌమ్యకి ప్రభుత్వ విప్ పదవి దక్కింది. దీనితో పార్టీలోనూ ప్రభుత్వంలోనూ సౌమ్యకి ప్రాధాన్యత మరింత దక్కినట్లయిందని కార్యకర్తలు అంటున్నారు. పార్టీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో నందిగామ సమన్వయకర్తగా సౌమ్య అప్పటి వైసీపీ ప్రభుత్వంపై గట్టిగానే పోరాటం చేశారని అంటున్నారు సౌమ్య అనుచరులు. ఈ నేపథ్యంలో జగన్ సర్కారుపై నిరసన కార్యక్రమాలు చేపట్టి పార్టీ అధినేత చంద్రబాబు దగ్గర మంచి మార్కులు సంపాదించారని టాక్ ఉంది. వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన 3 రాజధానుల బిల్లును వ్యతిరేకిస్తూ రైతులకు మద్దతుగా ధర్నాలు నిర్వహించి రాజధాని రైతులకు అండగా నిలిచారని స్థానికులంటున్నారు. నియోజకవర్గంలో సౌమ్య చేసిన పోరాటాలే 2024 ఎన్నికల్లో ఆమెను గెలిపించాయని అంటున్నారు నియోజకవర్గ ప్రజలు. సౌమ్య రెండోసారి గెలిచాక నియోజకవర్గ అభివృద్ధిపై దృష్టి పెట్టారని స్థానికులు అంటున్నారు. నియోజకవర్గంలో ఉన్న చందర్లపాడు మండలంలోని ఉస్తేపల్లి, కాసరబాద పంపింగ్ స్కీముల నుండి నీటిని విడుదల చేశారు.
ప్రతి ఎకరాకు సాగునీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్న సౌమ్య, రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సరైన సమయంలో నీటిని విడుదల చేస్తామని తెలిపారు. వేదాద్రి కంచెల ఎత్తిపోతల పథకం మరమ్మతు పనులను త్వరితగతిన పూర్తి చేస్తామని, అలాగే బొబ్బిళ్లపాడు చెరువు కాలువ పూడికతీత పనులను ప్రారంభించినట్లు సౌమ్య అన్నారు. టీడీపీకి కంచుకొట్టగా ఉన్న నందిగామని అభివృద్ధి పథంలో నడిపించేందుకు సౌమ్య కృషి చేస్తున్నారని స్థానికుల నుంచి వినిపిస్తున్న మాట. అందులో భాగంగానే నందిగామ నియోజకవర్గం వీరులపాడు మండలంలో జుజ్జూరు నుంచి బెల్లంకి వరకు రహదారి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారని ఆ గ్రామ ప్రజలు అంటున్నారు. నందిగామ పట్టణంలో ప్రధాన డ్రైనేజీల సమస్యలు ఉన్న ప్రాంతాలలో 18 లక్షలతో కాలువల పూడికతీత చేపట్టారు. ఈ విధంగా నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నారని నియోజకవర్గంలో టాక్ ఉంది. తంగిరాల సౌమ్యకి పార్టీలోనూ పరపతి బాగానే ఉంటుందని కార్యకర్తలు అంటున్నారు. తండ్రి వారసత్వంతో రాజకీయాల్లోకి వచ్చి నియోజకవర్గంలోనూ పార్టీలోనూ తనకంటూ ఓ గుర్తింపును తెచ్చుకున్నారని అంటున్నారు నియోజకవర్గ ప్రజలు.